అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హ్యాపీ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే భోగి రోజున శుచి శుభ్రత చక్క తల స్నానం చేయడం ఇలా జరుగుతుంది. పెద్ద పండుగ రోజున పితృకార్యాలు దైవ కార్యాలు చక్కగా ఏదైతే అన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తారు. అలాగే మూడో రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఆయా కులాల వాళ్ళు ఏమేమి తింటారో అవి చక్కగా సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారో అలా చేసుకునేవారు. కానీ ఈ ముక్కనుమ రోజున నాలుగో రోజున చదువులాళ్ళు ఉద్యోగస్తులు వ్యవసాయదారులు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఇంకా వెళ్ళిపోవడానికి పండగ అయిపోతుంది సిద్ధంగా ఉంటారు. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈరోజు సాయంత్రం వరకు చక్కగా ఎంజాయ్ చేయాలి అని చెప్పని గాలిపటాలు కడతారు. గాలిపటాలు కట్టి చక్కగా ఎగరేస్తూ ఉంటారు. అవి గాలిపటాలు ఎటు ఎగరేస్తే అటే ఎగురుతూ ఉంటుంది, గాలి ఎటు వీస్తే అటే ఎగురుతూ ఉంటాయి. అయితే గాలి ఎటు వీస్తుందో అటు గాలిపటం వెళ్తుంది, బాగానే ఉంది. కానీ ఒకవేళ ఏదైనా అడ్డుపడితే అది తెగిపోయి పోతుంది. ఒకవేళ గాలిపటం తెగిపోతే వేరేది కట్టుకోవచ్చు. కానీ మన ఈ మానవ జీవితం కర్మ ఏదైతే ఉందో అది దారం అనేసి మనం వదిలేయకూడదు. మనం మానవ జీవితం ఒకసారి పోతే మళ్ళీ లభిస్తుందని చెప్పలేము. మానవ జీవితంలోకి రావడం పోవడం మన చేతుల్లోకి లేదు. అందుకని మనం ఈ యొక్క మానవ జన్మను సార్థకం చేసేటటువంటి ఆలోచన తప్పక చేయాలి. ఈ గాలిపటం సారాంశం అదే. ఇంత సన్నటి దారంతో అంత పెద్దటి గాలిపటం ఎగరేయడం అంటే మీ యొక్క కర్మ, ఈశ్వరుడు కర్మ అనేది ఈ జీవితం, ఈ లోకంలోకి వచ్చిన మీ జీవితం ఇహంలోనూ పరంలోనూ ఈ యొక్క మోహవాంఛలన్నీ కూడా తెంపుకుని మనం శాశ్వత హరిసన్నిధి చేరేటటువంటి మార్గం మీరు చూడండి. గాలి వెళ్ళిపోయినట్టు మీ ఆలోచనలు ఎటు వెళ్ళిపోతున్నాయో అటు మీ యొక్క నరజన్మ పోతుంది. వ్యర్థమైపోతే మళ్ళీ తిరిగి రాదు. అదే యొక్క దాని సారాంశం చెప్పడమే గాలిపటం ఎగరేయడం. ఎగిరేస్తారు, ఏమీ తెలుసుకోరు. అలాగ మనం నరజన్మ సార్థకం కోసం కృషి చేద్దాం. నిరంతరం హరిపూజ, హరిసేవ, హరిచింతన అందరిలో ఉన్న ఒక్కరమున్న చేస్తూ చక్కగా అందరిలోనూ కూడా హరిని దర్శించడం. ఈ యొక్క భక్తి జ్ఞాన వైరాగ్య ముక్తి మోక్ష సోపానటువంటి శాస్త్ర హరిసన్నిధి చేరేటువంటి స్థితికి మనం ఎదగాలి. ఈ యొక్క ముక్కను విశిష్టత మీకు నచ్చినట్లయితే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బై.